యోనా పుస్తకం 3వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా. నినివే అది మహాపట్టణము. ఆ పట్టణానికి దేవుడు ఒక ఉగ్రతను కురిపించాలని తన దైవజనుడిని పంపాడు. ఎందుకు ఆ ఉగ్రత వచ్చిందంటే చూడండి, 1వ అధ్యాయంలో అక్కడ మనకు కనబడుతుంది 2వ వచనంలో. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి అంటే అది ఏమవుతుందని ఇక్కడ చెప్తున్నాడు కదా. నినివే పట్టణము 40 దినముల్లో ఇక నాశనమైపోద్ది. 3వ అధ్యాయము 4వ వచనంలో చెప్పిన వాక్యాన్ని బట్టి కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు కూడా మనం ఏం చెప్పుకుంటామంటే ఏ పెద్ద తప్పేం కాదు కదండి అంటాం. అవునా కాదు చెప్పండి. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మనుషుల దృష్టికో నీ దృష్టికో అది తప్పు కదా పక్కన పెడితే ఎవరి దృష్టికి ఘోరంగా ఉండకూడదు. ఇప్పుడు దేవుని దృష్టికి ఏదైతే ఘోరంగా ఉందో దాన్ని బట్టి దేవుడు సీరియస్ గా కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఎలా ఉంటుందంటే అసలు నినివే మహాపట్టణం ఇక ఉండదని చెప్పేశాడు. అలాగే ఏ పట్టణం ఉంది చెప్పండి? అసలు ఇప్పటికీ లేకుండా ఉన్న పట్టణం ఏముంది? దేవుని ఉగ్రతకి గురై సొదొమ గొమొర్రా పట్టణం. ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు, అగ్ని గంధకాలు కురిపించాడు. అగ్ని గంధకాలతో ఏం చేశాడు? ఇప్పటికీ కూడా ఒక మొక్క కూడా మొలకుండా అయిపోయిందంట. అంత భయంకర శాపాన్ని దేనికి ప్రకటించాడు? సొదొమ. వారు చేసిన దోషము, పాపము, అపవిత్రత దేవుని దృష్టికి. మరి ఇప్పుడు అదే పొజిషన్ ఎవరున్నారు? ఇప్పుడు నినివే పట్టణము దేవుని దృష్టికే ఘోరం అయిపోయింది, మనుషుల దృష్టి కాదు. ఇక చెప్పాడు ఇక 40 రోజుల్లో అది ఉండదని చెప్పి అన్నాడు. అంతే. ఉండదంటే దాని అర్థం ఏంటి? సమూల నాశనం చేసేస్తాడని చెప్పి. కానీ విచిత్రం ఏంటంటే 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడే వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక. అంటే ఇప్పుడు నాశనం చేయాల్సిన పట్టణం ఇప్పుడు ఏమైందంటే క్షేమంగా ఉంది. మరణం రావాల్సిన పట్టణానికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. మరణం ఏమైపోయింది? కారణం ఏంటి చెప్పండి? ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు దానికి ఉగ్రత రప్పించాలని దేవుడి ప్రయత్నం దేనికంటే ఆ ప్రజలు పాపం చేశారు. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఉగ్రత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఆ పాపాన్ని వారు మానేశారు. అంతే. నేను ఆ కూర తిన్నాను అంటే కారణం ఏంటి? అది చేదుగా ఉంటారు. రెండోది నచ్చదు. అది చేదుగా లేకపోతే ఖచ్చితంగా తింటాం. అంటే ఏదైనా ఒక దాన్ని రిజెక్ట్ చేస్తామంటే దానికి ఏముంది? కారణం ఉంటుంది. వెరీ గుడ్. పట్టుకోండి పాయింట్ ఏముంటది? ఒక మనుషులుగా మనమే ఒక దాన్ని రిజెక్ట్ చేయడానికి ఒక కారణం ఉంటే మరి దేవుడు ఏదైనా రిజెక్ట్ చేసిన దానికి కూడా ఏముంటది? ఇప్పుడు ఆ పాట మీద ఎత్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏ పాట చెప్పండి? దేవుడు ఒక వ్యక్తిని రిజెక్ట్ చేస్తున్నాడు. మనుషులు ఒక దాని మీద ఇష్టం లేకపోతే దాన్ని ఎలా రిజెక్ట్ చేస్తారో దేవుడు కూడా ఒక వ్యక్తిని కాదు, ఒక గ్రామాన్ని, అది పట్టణం కాదు మహాపట్టణం అన్నాడు, దాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు రిజెక్ట్ చేస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని రిజెక్ట్ చేసినట్టు, ఎరేజర్తో తుడి చేసినట్టు దేవుడు తన ఉగ్రత చేత మొత్తం భూమి మీద లేకుండా తీసిపడేలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కారణం ఏంటి అంటే ఆ ఊరు నచ్చలేదా? ఆ ఊర్లో ఉన్నవారు చేసే పనులు నచ్చలేదా? అంటే ఆ ఊర్లో ఉన్నవారు చేసే పనులు నచ్చలేదా? అంటే ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నవారు చేసే పనులు నచ్చకే కదా వారి మీద ఉగ్రత రప్పించాలనుకున్నావు. ఆ పనులే వారు మానేస్తే నువ్వేం చేస్తావు? దేవుడు చెప్పకనే చెబుతున్న విషయం ఏంటంటే నీ పద్ధతిని మార్చుకుంటే ఎలా అయితే ఉగ్రతను పంపించానో అలాగే ఉగ్రతను వెనక్కి తీసుకొచ్చాను. కొన్నిసార్లు దేవుడు కోపడుతుంటాడు. ఎందుకు కోపడ్డాడు? దేవుడు కొన్నిసార్లు గాయం చేశాడు. ఎందుకు గాయం చేశాడు? ఒక సమస్య. ఒకవేళ ఆ పరిస్థితిని దేవునికి నచ్చని దాన్ని మనం మార్చుకుంటే గాయం చేసిన వాడి దాన్ని ఆ గాయాన్ని కానీ ఒక వాగ్దానం ఉంది, గాయం చేసేది నేనే. ఇప్పుడు గాయం చేశాడు కదా ప్రభావ, కట్టే ప్రభావ అంటే కట్టడం. ఆ గాయం ఎందుకు చేశాడు? ఆ కారణం నీ దగ్గర లేకుండా ఉంటే కట్టేది ఆయన వస్తాడు. ఆమె చెప్పండి. ఈరోజు నాశనం అయిపోవలసిన పట్టణం ఒకళ్ళు కాదండి, ఒక ఫ్యామిలీ కాదు, 1,20,000 మందిని అసలు భూమి మీదే లేకుండా, అసలు వారు నివసించిన ప్రాంతమే లేకుండా దేవుడు చేసేయడానికి సిద్ధపడిన వాడే తన మనసును తిప్పేసుకొని పశ్చాత్తాపుడే చేయుదునన్న కీడు చేయడం మానేశానికి తెచ్చేసి మనం కూడా అలాంటి పొజిషన్లో ఉన్నాం. నినివే మహాపట్టణం దగ్గరికి వచ్చిన ఘోరమైన పాపాన్ని దేవుడు క్షమించగలిగిన క్రియలు వీరు చేయగలిగితే వీరు చేసినట్లుగా మన జీవితాన్ని కూడా మన క్రియలు మార్చుకుంటే మన మీద ఉన్న కీడు పోతుందా పోదంటారా? ఒక పట్టణం చేసిన పాపమే దేవుడు పశ్చాత్తాపుడే చేయుదునన్న కీడు చేయడం మానేస్తే నీ విషయంలో వచ్చిన కీడును కూడా మరలా వెనక్కి పంపించగలడా? పంపించలేడా? చెప్పాలి. అయితే ఇప్పుడు ఎలా తీరుతుంది ఆ కీడు? ఎలా తీరుతుంది చెప్పండి ఒకసారి. దినవృత్తాంతం 2వ పుస్తకం 7వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు. 2వ దినవృత్తాంతం పుస్తకం 7వ అధ్యాయం 14వ వాక్యం.
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. అంటే ఇప్పుడు పాడైపోతున్న దేశం, నాశనమైపోతున్న దేశం, పతనమైపోతున్న దేశం, ఇంకా దేవుని ఉగ్రతకు గురి కావాల్సిన దేశం మరలా బాగు చేయబడాలంటే ఖచ్చితంగా ప్రభు ఇక్కడ మనం నేర్పుతున్న ఒకే ఒక పాఠం ఏంటంటే ప్రార్థన. చెప్పండి అందరూ. జ్వరం వచ్చిందంటే మనం ఏమేయాలి? టాబ్లెట్ వేయాలి. టాబ్లెట్ వేయకపోతే ఏమవుతుంది? అది ఇంకా హెవీలోకి తీసుకెళ్తాం. కామర్లు వచ్చినట్టు మనం ఏం చేయాలి? ట్రీట్మెంట్ వాడాలి. టైఫాయిడ్ వచ్చిందంటే మనం ఏం చేయాలి? కోర్సు వాడాలి. కోర్సు వాడకపోతే ఏమవుతుంది? అలాగే సమస్య వచ్చినప్పుడు టాబ్లెట్ అనే ప్రార్థనను మనం వేసుకోవాలి. ప్రార్థన అనే కోర్సు మనం వాడాలి. ప్రార్థన అనే వ్యాక్సిన్ మనం వేసుకోవాలి. లేదా కరోనా బారి నుంచి మనం ఎవడు కరోనా నుంచి మనం బయటపడాలంటే వ్యాక్సిన్ తప్ప ఇంకేది పనిచేయదు. టైఫాయిడ్ నుంచి మనం బయటపడాలంటే కోర్సు తప్ప మరి ఏది పనిచేయదు. గుర్తుపెట్టుకోండి. మోషన్స్ వచ్చినాయి అనుకోండి, మోషన్ టాబ్లెటే వాడాలి. అవునా కదా? డెంగ్యూ టాబ్లెట్లు వాడితే ఎలా ఉంటుంది? తగ్గుతుందా? వ్యాక్సిన్ వేసుకుంటే తగ్గుతుందా? అరే ఒక రోగానికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడితేనే కానీ దాని నుంచి మనం బయటపడలేనప్పుడు మానవునికి వచ్చే శ్రమ నుండి, మానవునికి వచ్చే శోధన నుండి, ఇబ్బంది నుండి, ఆటంకాల నుండి, వ్యతిరేక శత్రు బారి నుండి మనం తప్పించగలిగింది ఒకే ఒక ఆయుధం అన్నాడు. ఏంటది? ప్రార్థన. మనం అది చేయకుండా మనం ఏదేదో చేసినా దాని నుంచి బయటపడగలమో చెప్పండి. నీ శోధన నుంచి నువ్వు బయటికి రావాలంటే ప్రార్థన ఒకటే. ప్రతి దరిద్రత నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ప్రతి బలహీనత నుంచి మనం జయిపోతాలంటే, కుటుంబంలో దాడి చేస్తున్న అపవాది కాడి నుండి వెలుగుగట్టబడి విడుదల పొందాలంటే చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మోషన్ టాబ్లెట్ లేకుండా మోషన్ తగ్గుతుందా? వ్యాక్సిన్ వేయకుండా కరోనా తగ్గుతుందా? ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయాలంటారా? ఇంకొక అవకాశం లేదు. వ్యాక్సినే వాడాలి. ఇక్కడ కూడా వేరే అవకాశం లేదు. ప్రార్థనే చేయాలి. టాబ్లెట్లు వేయాలని తెలుసుంటే మనం ఏం చేస్తాం? టాబ్లెట్ మన దగ్గర లేకపోతే, అక్కడ కొట్టుకెళ్ళి లేకపోతే అది అంటే నీకు తెలుసు ఏ సమస్యకి ట్రీట్మెంట్ ఏదో. మరి స్పిరిచువల్ గా కూడా ప్రతి సమస్యకి కూడా జవాబు ఏమన్నాడు దేవుడు? ఎక్కడైతే ఈ ట్రీట్మెంట్ వాడతాం మరి అక్కడ ఎందుకు వాడవు? ఇక్కడ ఇది తప్ప ఇంకోటి వేయకూడదని తెలుసు కాబట్టి ఖచ్చితంగా అదే వేస్తాం. కొన్నిసార్లు తినాలని ఉండదు కానీ టాబ్లెట్ వేయడం కోసం అప్పుడు తింటారు. టాబ్లెట్ కోసమే తింటారు. అంటే నీకు కావాల్సింది ఏంటి? మరి టాబ్లెట్ ప్లేస్ ఎన్నిసార్లు ప్రార్థన ఉంది? ఎన్నిసార్లు ప్రార్థన నువ్వు తోసేసావు? ఈ టాబ్లెట్ని ఇలా విసిరితే కోపడిపోతాం. టాబ్లెట్ వేసుకోకపోతే నీకు జ్వరం ఎలా తగ్గుతుంది? ఈ టాబ్లెట్ వేసుకోకపోతే మోషన్స్ ఎలా తగ్గుతాయి? ఎస్కా అని బలవంతం పెట్టి మరి ఏం చేద్దాం? మరి ప్రతి సమస్యకి, ప్రతి విధమైన ఆటంకానికి, ప్రతి విధమైన అపవాది దాడికి ప్రార్థన ఒకటే సొల్యూషన్, ప్రార్థన ఒకటే ఆయుధం, ప్రార్థన ఒకటే ప్రాకారం, ప్రార్థన ఒకటే సంరక్షణ అని తెలుసుండి ఎన్నిసార్లు చేశారు, ఎన్నిసార్లు చేయడం మారిపోయారు. ఆఫ్టర్ 10 రూపాయలు పెట్టి టాబ్లెట్ కొంటా, టాబ్లెట్ వాడకపోతే నువ్వు ఫైర్ అయిపోతావు. అలాంటప్పుడు ఎందుకు అడిగో టాబ్లెట్ అని చెప్పి ఖచ్చితంగా తెచ్చామంటే ఏం చేయాలి? వేసేసుకోవాలి. మరి ఇప్పుడు నేను అంటాను, మరి ప్రార్థన ఏం చేశారు? ప్రార్థనని వ్యాక్సిన్ ఏం చేశారు? ప్రార్థనని కోర్సుని ఏం చేశారు? ప్రార్థనని టానిక్ ఏం చేశారు? ప్రార్థనని టాబ్లెట్ ఏం చేశారు? కోర్స్ అంటే ఏంటి? టాబ్లెట్ అంటే ఒకసారి వేసుకోవాలి. కోర్స్ అంటే ఏంటి? కొన్ని రోజులు వాడాలి. అవునా కదా? ఇప్పుడు ప్రార్థన కొన్నిసార్లు టాబ్లెట్లో వేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు టానిక్లో వేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు అయితే కోర్సు లాగానే వాడాలి. అంటే దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నువ్వు ఎంత భయంకరమైన కీడులోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా నువ్వు ప్రార్థన ఆయుధాన్ని పట్టుకుంటే ఆ ఆయుధంతో నా కీడుని మరలా నువ్వు తరిమి కొట్టగలుగుతావు. ఆమేన్. ప్రార్థన తప్ప ఇంకొకటి లేదు. చెప్పండి అందరు కలిసి, చెప్పండి అందరు కలిసి చెప్పండి.